Hi, I am Dr. Nikita, working in Elden Dental Hospitals, KPHP, Kondapur, Manikonda, and Banjara Hills. So today I am going to throw light on conscious sedation. సో ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే పెయిన్ఫుల్ డెంటల్ ప్రొసెసర్స్ ఏదైనా చేయాల్సిన అవసరం పడితే పుచ్చు ఎక్కువ ఫుల్ పెయిన్ ఉంది. సో వెన్ యూ విజిట్ డెంటిస్ట్ దే వెరీ అన్కోఆపరేటివ్. అంటే మీ చైల్డ్కి యాంగ్జైటీ ఎక్కువ ఉన్నప్పుడు, వెరీ అన్కోఆపరేటివ్ బిహేవియర్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఫోబియా అంటే లాస్ట్ డెంటల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా వర్డ్స్ ఉండి ఈసారి అసలు డెంటిస్ట్ దగ్గరికి రానని అన్నప్పుడు, అండ్ దే హ్యావ్ ఫోబియా ఫర్ నీడిల్స్ అంటే ఇంజెక్షన్ చేస్తారేమో అన్న ఫోబియా. సో ఈ అన్ని కండిషన్స్ వాళ్ళని ఏం చేస్తుందంటే దే డోంట్ కోఆపరేట్ ప్రాపర్లీ, వెరీ అన్కోఆపరేటివ్ అండ్ కాన్షియస్ సెడేషన్. అండ్ పేరెంట్స్ చాలా వరీ అవుతుంటారు, హౌ కెన్ వీ ఓవర్కమ్ దిట్, వాట్ ఆర్ ద కండిషన్స్ విచ్ కెన్ బీ డన్ ఇఫ్ మై చైల్డ్ ఈజ్ వెరీ ఫియర్ఫుల్ ఆర్ వెరీ అన్కోఆపరేటివ్ విత్ డెంటిస్ట్. So here comes the conscious sedation. Like this conscious sedation will help your child to cooperate better in dentist with dentist. So ఎలా ఎందుకు ఎలా యూజ్ అవుతుంది ఇది అంటే, కాన్షియస్ సెడేషన్ అంటే ఏంటి అంటే, మీ చైల్డ్ కాన్షియస్గానే ఉంటాడు కానీ సెడేషన్ ఇస్తాం. ఎలా అంటే గ్యాస్ ద్వారా. దే ఇన్హేల్, మనము ముక్కులో గాలి ఎలా పీలుస్తామో అలాగా మనకి క్యాథెటర్ ఉంటుందండి, అది మన నోస్కి కనెక్ట్ చేస్తారు. సో ఇఫ్ దే ఇన్హేల్ దీస్ గ్యాస్, నథింగ్ బట్ నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ ప్లస్ ఆక్సిజన్ రెండు కలిపి మనకు ఒక క్యాథెటర్లో వస్తుంటుంది. ఇఫ్ దే ఇన్హేల్ దీస్ గ్యాస్, వాళ్ళు ఏమవుతారు ఈ గ్యాస్ ఇన్హేల్ చేసినప్పుడు అంటే ఆ మజిల్ రిలాక్సెంట్ అవుతుంది. నైట్రస్ ఆక్సైడ్ అన్నది మోస్ట్లీ ఏం చేస్తుంది అంటే ఇట్స్ అ మజిల్ రిలాక్సెంట్, అంటే మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి. సో వాళ్ళంతా యాంగ్జైటీగా ఉండలేరు, వాళ్ళు చాలా స్లీపీ మోడ్లో వెళ్ళిపోతారు. రిఫ్లెక్సెస్ కూడా అంత ఎక్కువ పని చేయవు. సో అప్పుడు ఏమవుతుంది మనకి అంటే, మనకి ఏదైనా ఇంజెక్షన్ వేయాల్సిన అవసరం పడినా, లేదంటే ఏదైనా ప్రొసీజర్ చేయాలి, నోట్లో చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉంది, సో ఒక 1 hour ప్రొసీజర్ పడుతుంది అన్నప్పుడు మనం ఈ నైట్రస్ ఆక్సైడ్ ఇన్హేలేషన్ చేస్తే, విచ్ ఈస్ కాల్డ్ కాన్షియస్ సెడేషన్. సో వాళ్ళు రిఫ్లెక్సెస్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి, అంటే అన్కోఆపరేటివ్ బిహేవియర్ చేయలేరు, ఎందుకంటే మజిల్ సప్రెస్ అయిపోతుంది. అంటే ఇది చేస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, మజిల్ సప్రెస్ అంటున్నారు ఏంటి అంటే, నథింగ్ బట్ అది ఇన్హేల్ చేసినప్పుడు మనకి ఒక డైల్యూషన్ స్టేట్లో వెళ్ళిపోతారు, అంటే కొంచెం స్లీపీ మోడ్లో వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు ఎక్కువ ఫాస్ట్గా మనతో అన్కోఆపరేటివ్ బిహేవ్ చేయడానికి వీలు కుదరదు. యాజ్ సూన్ యాజ్ దే రిమూవ్ ద కెథెటర్, అంటే మొక్కుకి గాలి పెడతాం కదా, అది రిమూవ్ చేసి ఒక 5 minutes డెంటల్ చైర్లో కూర్చుంటే నార్మల్గానే మళ్ళీ వాళ్ళు నార్మల్ స్టేట్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ సంథింగ్ కాల్డ్ జనరల్ అనస్థీషియా. యూజువల్గా మనకి మీరు ఆల్రెడీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ దట్ యువర్ చైల్డ్ హ్యాస్ టు గో టు జనరల్ అనస్థీషియా ఫర్ డెంటిస్ట్రీ, మీకు దాని గురించి తెలుసు. అంటే అది ఆపరేషన్ థియేటర్లో చేస్తాము, చైల్డ్కి చాలా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. కానీ ఇందులో అంత ఎక్కువ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ హీ స్టాప్స్ ఇన్హేలింగ్ ద గ్యాస్, within 5 minutes the patient will be in the normal condition. Only when he is inhaling this gas, which is known as nitrous oxide and oxygen combine చేసి ఉంటుంది. సో ఈ గ్యాస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ డైల్యూషన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు, మజిల్ కొంచెం రిలాక్స్ అవుతారు, స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి కోఆపరేటివ్ అంటే అంత అన్కోఆపరేటివ్ బిహేవ్ చేయరు. సో దీనికి ప్రిపేర్ ఎలా చేయాలి మీ చైల్డ్ని అంటే, ఒక 2-3 hours ముందు నుంచి వాళ్ళు ఏం తినకూడదు. ఎందుకు అంటే, వాళ్ళకి ఈ ఆక్సిజన్ పీల్చినప్పుడు కొంచెం ఇప్పుడు పొట్ట ఫుల్గా ఉండి స్టమక్ ఫుల్గా ఉంటే దే గెట్ దీస్ కైండ్ ఆఫ్ కొంచెం వామిట్ సెన్సేషన్ లాగా రావచ్చు. సో ఎలా ప్రిపేర్ చేయాలి మీ చైల్డ్ని ఇక్కడ తీసుకురావడానికి ముందు అంటే, 3 to 4 hours ముందు వాళ్ళకి ఫుడ్ పెట్టేయండి. మేక్ షూర్ దట్ యువర్ చైల్డ్ నో వాట్ వి గోనా డూ. అలా చేస్తే కొంతవరకు మనకి కోఆపరేటివ్ బిహేవియర్ వస్తుంది. సో మనకి ప్రికాషనరీ మెజర్స్ ఏమేమి ఉంటాయి అంటే, మళ్ళీ ఒకవేళ వాళ్ళకి సివియర్ కోల్డ్ ఉన్నా కూడా, అడినాయిడ్స్ ఏమైనా ఉన్నా కూడా, వాళ్ళు సరిగ్గా పీల్చలేని పొజిషన్లో ఉన్నప్పుడు అవాయిడ్ చేసి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తగ్గిన తర్వాత ఈ ప్రొసీజర్ తీసుకుంటే బెటర్. అండ్ ఇఫ్ యూ చైల్డ్ హ్యాస్ ఎనీ అదర్ మెడికల్ కండిషన్స్, అంటే ఇప్పుడు ఎపిలిప్సీ అంటే సిజర్స్ లా అటాక్ ఏమైనా అయినా, ఏదైనా కార్డియాక్ ప్రాబ్లమ్ అంటే హార్ట్ ప్రాబ్లమ్, రిథమ్ చేంజ్ అవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. బట్ ఇఫ్ యూ చైల్డ్ ఈస్ వెరీ హెల్తీ, హూ డజంట్ హ్యావ్ all these emergency conditions, you can happily go with conscious sedation if you have a fearful child for dentistry. So ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ ఏవి తీసుకోవచ్చు అంటే, if your child is well enough in respiratory conditions, you can come to this procedure. And ఇది ఇస్తున్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు.
అండ్ ఏ వయసు వాళ్ళు తీసుకోవచ్చు అంటే 1 year పైబడిన వాళ్ళు ఈ కాన్షియస్ సెడేషన్ యూజ్ చేయొచ్చు, విచ్ ఇస్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ ద జనరల్ అనస్థీషియా ప్రొసీజర్. సో ఇది చేస్తే మీ పిల్లలకి కోఆపరేటివ్ బిహేవియరే కాకుండా దే విల్ నాట్ మేక్ యూ ఫీల్ వెరీ ఫియర్ఫుల్. అంటే ఇంత పట్టుకుని చేయాలి, స్ట్రాప్స్ యూజ్ చేయాలి, ఫిజికల్ రెస్ట్రెయిన్స్ యూజ్ చేయాలి, ఎవరిదైనా గైడెన్స్ కావాలి, పట్టుకోవాలి, ఇఫ్ దే క్రయింగ్ మోర్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు అండి డెంటల్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు. So do visit our Elident hospitals where we have a new conscious sedation system. So thank you.